అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాని రాజకీయ నాయకులు కొంతమంది కేవలం మేము అది చేశాము, మేము ఇది చేశాము అని గొప్పలు చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటారు. దానికి నిదర్శనమే వైసీపీలో చాలామంది మేము చేయకపోయినా సరే మేము ఇలాగా చేశాము, ఎవరైనా సరే అటు వెళ్తే కనుక ఆ కాలేజీని చూసి ఆగి ఆహా ఏం కట్టాడు అనుకునే విధంగా అంటారు అని చెప్పేసి సోషల్ మీడియాని ఈ విధంగా వాళ్ళ పార్టీకి బలోపేతం చేయడానికి ఉపయోగించుకుంటారు. మరికొంతమంది నాయకులు లేనిపోని దుష్ప్రచారాలు చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, అమరావతి పైన కొంచెం వర్షం వస్తే చాలు ఆ ప్రాంతంలో అమరావతి మునిగిపోయింది అంటూ సోషల్ మీడియాలో రకరకాల దుష్ప్రచారాలు చేద్దామని కొంతమంది అనుకుంటారు. మరికొంతమంది ఎలాగైనా సరే సోషల్ మీడియాలో వచ్చిన సమస్యల్ని కూడా పట్టించుకుని దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏమైంది, సోషల్ మీడియాలో ఆయన ఏ సమస్యను గుర్తించారు, సో అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గత 15 సంవత్సరాల బట్టి నుంచి ఇదే పరిస్థితి. ఏలేశ్వరం నుంచి అడ్డదిగల వెళ్లే రోడ్ ఇది. 15 years నుంచి రోడ్ ఇలానే ఉంది. ఈ రోడ్స్ లోనే ఆటోస్ గానీ, బస్ లో ట్రావెల్ చేసిన వాళ్ళు గానీ, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, బిజినెస్ చేసుకున్న వాళ్ళు, ఆఫీస్ కి వెళ్ళిన వాళ్ళు 15 years నుంచి ఇదే రోడ్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ కూడా ఇదే రోడ్ లోనే వెళ్ళాలి. ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒక బస్ డ్రైవర్ వచ్చి మాతో మాట్లాడారు, నరకం చూస్తున్నామండి మేము. నరకం చూస్తున్నామండి రోడ్లోనే. ప్రయాణికులు ఏంటంటే గుప్పుట్లో పెట్టుకొని బండి తోలవలసి వస్తుంది. 1.5 పడుతుంది జడ్డంగా అన్నవరం తోలడానికి. తగిలేసింది కదా, బాడీ లేచిపోయింది కదా. ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తుంటే లోపల ప్యాసింజర్స్ కూర్చున్నారు. ఎక్కడ ఏ లోయ ఉంటుందో ఏ గొయ్యి ఉంటుందో కూడా తెలియట్లేదు. బస్ డ్రైవ్ చేస్తున్నాం కానీ భయంతో డ్రైవ్ చేస్తున్నామండి అని చెప్పాడు అతను. ఆర్టీసీ బస్సెస్ అయితే ఆ గొయ్యి నుంచి ట్రావెల్ చేస్తే బస్సు రోడ్డు అయిపోతున్నాయి. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే కళ్ళ ముందు స్కూల్ బస్ తిరగబడిపోయింది. లక్కీగా ఏం అవ్వలేదు. లారీస్ అయితే మరీ దారుణంగా ఓవర్లోడ్ చేసుకుని ఇదే రోడ్స్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఇంత గుంతల్లో ఆ స్టోన్ ఏమైనా కొద్దిగా ఎవరి మీదైనా పడితే పరిస్థితి ఏంటి? ఈ వీడియో ఏపీ గవర్నమెంట్ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సార్ 15 years నుంచి మేము ఇదే రోడ్ లో సఫర్ అవుతున్నాం సార్, మాకు ఈ ఒక్క రోడ్డు వేయించండి సార్, జీవితంతో గుర్తుపెట్టుకుంటాం. చూసారు కదండి, సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి అనే దానికి ఒక యువకుడు ఈ విధంగా నిదర్శనంగా నిలిచాడు అందరికీ కూడా. అక్కడ ఉన్న ఒక ప్రాబ్లమ్ని, ఏలేశ్వరం నుంచి అడ్డతీగలకు వెళ్ళే దారి మీరు చూసారు కదా ఆల్రెడీ ఇప్పుడు వీడియోలో, చాలా దారుణంగా ఉంది, చాలా గొంతులు పడిపోయి ఉంది. ఆల్రెడీ ఒక బస్ డ్రైవర్ గారు మాట్లాడుతున్నారు కూడా, మీరు ఇందాక చెప్పినట్లుగానే. ఇంకోండి, నరకం చూస్తున్నామండి. ఈ రోడ్లలో చాలా దారుణంగా ఉంటుంది. ప్రయాణికులను ఎక్కించుకుని తీసుకెళ్తున్నప్పుడు చాలా బర్డెన్ అవుతుంది. వాళ్ళకి ఎక్కడ గాయాలు అవుతాయని చాలా భయంగా తీసుకెళ్తున్నాము. అంతేకాకుండా ఈ వీడియోలో మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఎమర్జెన్సీలో ఇదే మెయిన్ రోడ్డు, ఈ రోడ్ నుంచే వెళ్ళాలి. సో ఆ పరిస్థితుల్లో పేషెంట్ని తీసుకెళ్తే పరిస్థితి ఏంటి? గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉంది రోడ్డు అని చెప్పేసి అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. అంటే మరి ఏ కారణం చేత అక్కడ రోడ్డు వేయలేదో తెలియదు, కానీ గత ప్రభుత్వంలో వారు వేయలేదు, అలాగే అంతకుముందు ప్రభుత్వం కూడా వేయలేదు. సరే, ఈ ప్రభుత్వం వచ్చాక కూడా చాలామంది వేస్తారు అనుకున్నారు, కానీ వారి ఆశలు ఫలించలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తే కనుక మరి ఏ కారణం చేత వేయలేదో మనకు తెలియదు, కానీ రోడ్డు అయితే చాలా దారుణంగా మొత్తానికి గొంతులు పడిపోయి వర్షం వస్తే ఎక్కడ గొయ్యి ఉందా అని చూసుకోవాల్సిన పరిస్థితి, భయంగా వెళ్ళే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒక యువకుడు సోషల్ మీడియాని ఒక యువకుడు సోషల్ మీడియాని ఉపయోగించి ఎలాగైనా సరే దీనికి పరిష్కారం చూపించమంటూ చాలా రిక్వెస్టబుల్గా అడిగే విధానం కూడా చాలా పద్ధతిగా, ఇదండి మా పరిస్థితి, 15 ఏళ్ళుగా మా పరిస్థితి ఇలాగా ఉంటుంది, కాస్త మీరు దృష్టి పెడితే ఈ రోడ్డు బాగవుతుంది అని చెప్పేసి ఈ యువకుడు అడిగాడు. మరి ఎంత రెస్పాన్సిబుల్గా ఒక యువకుడు ఇంతలా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షేమంగా అలాగే చాలా భద్రతగా చూసుకునే మన నాయకులు ఇంకెంతగా రియాక్ట్ అవుతారు? అదేవిధంగా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. సో ఆ పోస్ట్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో చూసారు కదండి, ఇందాక ఏదైతే వీడియో పెట్టారో, రిక్వెస్ట్ చేశారో చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని, దానికి రెస్పాండ్ అవుతూ పవన్ కళ్యాణ్ గారి హ్యాండిల్స్ వాళ్ళు ఏం చేశారు, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదును వెంటనే స్పందించి ఏలేశ్వరం అడ్డతీగల రహదారి గుంతలు పూడ్చి తక్షణ మరమ్మతులు చేయాలని కాకినాడ జిల్లా అధికారులు
R&B ఇంజనీర్లకు ఆదేశించారు. అలాగే 10.5 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణాన్ని NDP నిధులతో చేపడతామని తెలిపారు. రహదారుల మరమ్మతులు, నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తూ గుంతలు లేని రహదారులే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇది కదా టెక్నాలజీని యూజ్ చేసుకునే పద్ధతి, ఇది కదా టెక్నాలజీ ద్వారా మంచి చేయాల్సిన పద్ధతి, పరిపాలించాల్సిన పద్ధతి. టెక్నాలజీ అంటే మేము అది చేసేసాము, లేనిపోనిది ఇచ్చేసామని చెప్పేది కాదండి. ఇలాగా ప్రజలకు ఉపయోగపడేలాగా, వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించేలాగా పవన్ కళ్యాణ్ గారి టీం వెంటనే స్పందించారు. ఏమని? సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుకు వెంటనే స్పందించారు. ఏలేశ్వరం నుంచి అడ్డతీగలుగా ఎంతైతే ఉందో 10.5 కిలోమీటర్లు అంటే 10.5 కిలోమీటర్లకు వెంటనే గుంటలు పూడ్చేలాగా అక్కడ ఉన్న అధికారులకి ఆదేశించారండి. అంతేకాకుండా దానికి సంబంధించిన ఇంజనీర్లు కూడా ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ఏ నాయకుడైనా సోషల్ మీడియాను ఉపయోగించి మంచి చేయాలనుకుంటే ఇప్పుడు టెక్నాలజీ యుగం కాబట్టి చాలా వేగవంతంగా సమస్యకు పరిష్కారాలు అవుతాయండి. టెక్నాలజీని ఉపయోగించడమే కాదు, నేను మంచి చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్ళు నాకు ఓట్లు వేశారు అని కాస్త అంతఃకరణ శుద్ధితో కనుక కాస్త ఒళ్ళు దగ్గర పెట్టిన ప్రతి నాయకుడు పనిచేస్తే ఇలాంటి రోడ్లకు ఆస్కారమే ఉండదు. ఏ కారణం చేత ఆ రోడ్డు అలా అయిపోయింది ఎవరికి తెలియదు, కానీ మొత్తం మీద సమస్య వాళ్ళ వరకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది. వెళ్ళడం ఒక ఎత్తు అయితే వెంటనే స్పందించి మేము చేస్తాము అని చెప్పడం మరొక ఎత్తు. దీంతో పవన్ కళ్యాణ్ గారికి ఓటేసిన ప్రతి వ్యక్తి, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా నా ఓటు వృధా కాలేదు, నేను సరైన నాయకుడిని ఎంచుకున్నానని చెప్పేసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతకంటే ఇంకేం కావాలండి? ప్రజలు తమ కష్టాన్ని చెప్పుకుంటే వినేవాడు కావాలి, విని వెంటనే స్పందించి వాటికి పరిష్కారం చూపించేవాడే అసలైన నాయకుడు. అలాంటి నాయకుడే పవన్ కళ్యాణ్ గారు, మరొకసారి నిరూపితమైంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.